ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది 100 గ్రాములు గోధుమ పిండి జల్లించి వేసుకోవాలి. ఇది సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మినిమం అంటే 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది గరిటెతోటి ఇలా మనం ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం వేసిన నెయ్యి అంతా పిండికి చక్కగా పడుతుంది. మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే జామున్స్ మంచి టేస్టీగా వస్తాయి. ఓకే అండి, ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. స్టవ్ ఆపుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కాస్త చల్లారి పెట్టుకోవాలి పిండిని. చూడండి, పిండి అంతా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది బేకింగ్ పౌడర్ అండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే వంట సోడా ఇంకాస్త యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కానీ బేకింగ్ పౌడర్ ఉంటే బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా వస్తాయి మనకు జామున్స్. ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్క్ పౌడర్ అండి, ఇది పాల పౌడర్ 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని పిండిలో అంతా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. చాలామందికి డౌట్ అండి, అందరి ఇళ్ళల్లో మిల్క్ పౌడర్ ఉండదు కదా ఎలా అంటుంటారండి. అలాంటప్పుడు మనకు చిన్న చిన్న షాపుల్లో కూడా మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ దొరుకుతుంటాయండి. ఇన్స్టెంట్గా మనకు మిల్క్ ఎప్పుడైనా కావాలన్నప్పుడు మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతుంటాయండి. నెస్లే కానివ్వండి, ఇంకా వేరే బ్రాండ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి 10 రూపీస్ అలా ఉంటుంది. అలా కూడా మనం తీసుకొచ్చుకొని ఇలా ఎప్పుడైనా మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇలా తెచ్చుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉండలాగా రావాలండి. ఒకవేళ మీకు అలా ఉండలాగా రానట్లయితే ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకొని ఉండలాగా వచ్చేంత వరకు మనము పిండిలో నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం మామూలుగా జామున్ ప్యాకెట్ తెచ్చినప్పుడు కలుపుతాం కదండి, సాఫ్ట్గా అలాగనే కలుపుకోవాలండి. ఇది కూడా మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచి హెల్తీ కూడా కదండి గోధుమ పిండి. కాబట్టి ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు జామున్లు. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చక్కెర పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. నేను 100 గ్రాములు గోధుమ పిండి తీసుకున్నాను కదా, దానికి 400 గ్రాములు చక్కెర తీసుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటే చక్కెర తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చక్కెర కరగబెట్టుకోవాలండి. మనం మామూలు గులాబ్ జామున్లకి అయితే ఇంత పాకం అవసరం లేదండి. మనం గోధుమ పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 100 గ్రాములకి 400 గ్రాములు చక్కెర అనేది తీసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది జామున్లకి సిరప్ అనేది, చక్కెర పాకము. కాబట్టి 400 గ్రాములు మీరు ఖచ్చితంగా చక్కెర అనేది వేసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇది గోధుమ పిండి కాబట్టి చక్కెర పాకము ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. మీరు తక్కువ వేసారనుకోండి లోపలంతా గట్టిగా ఉండిపోతుందండి. కాబట్టి ఇలా చక్కెర పాకం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చక్కగా పీల్చుకుని చాలా సాఫ్ట్గా వస్తుందండి మనకు జామున్స్. కాబట్టి చక్కెర పాకము ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం మామూలుగా గులాబ్ జామున్కి చేస్తాం కదండి సిరప్పు, అలాగుంటే సరిపోతుంది. లైట్గా ఇలా జిగురుగుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను 4 ఇలాచీ తీసుకున్నానండి. తొక్క తీసేసుకొని అలా దంచుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ ఆపుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 10 నిమిషాల పాటు మనం నానబెట్టి ఉంచాం కదా పిండి, ఎంత సాఫ్ట్గా ఉందో. మరొకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి పిండిని.
ఇప్పుడు మనకి ఏ షేప్లో జామున్లు కావాలో ఆ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలండి. చేయడం అయితే చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు వాళ్ళు కూడా స్వీట్ని ఇలాగా. చూడండి చక్కగా షేప్ అనేది రెడీ అయిపోయింది. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదండి, మినిమం హీట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ వేయంగానే కాస్త ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వెంటనే సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండి, లోపలంతా సరిగా కుక్ అవ్వండి. కాబట్టి సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నారంటే లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. కాబట్టి సిమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మినిమం అంటే 3 మినిట్స్ అన్నా పడుతుందండి ఫ్రై అవ్వడానికి. మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైనంతా త్వరగా మాడిపోతుంది, లోపలంతా గట్టిగా ఉండిపోతుందండి చక్కెర పాకంలో వేస్తే కూడా. కాబట్టి ఇలా సిమ్లో ఉంచుకొని మినిమం అంటే 3 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకొని చక్కెర పాకంలో వేసుకుందామండి. చక్కెర పాకం వేడిగా ఉండాలండి. ఒకవేళ చల్లగా ఉన్నట్లయితే వేడి చేసుకొని వేయాలి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. చూడండి చక్కెర పాకంలో వేసిన తర్వాత అన్నీ వేసుకొని ఒక్కోసారి కలుపుతూ ఉండాలి. ఇది మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేసేయాలండి. చూడండి ఓవర్ నైట్ ఉంచేసాను. చక్కెర పాకం మొత్తం పీల్చేసింది చూసారా. కొద్దిగా కూడా చక్కెర పాకం అనేది మిగలకుండా అయిపోయింది చూసారండి. అలా మనం చక్కెర పాకం ఎక్కువ వేసామనుకోండి చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. చక్కెర పాకం కొద్దిగా ఉంటే కూడా లోపలికంతా అది పీల్చుకోదండి చక్కెర పాకం. కాబట్టి చక్కెర పాకం ఎక్కువగా మనము వేసుకోవాలి కంపల్సరీ గోధుమ పిండితోటి. ఇలా మనము జాములు ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూడండి ఎంత చక్కగా స్మూత్గా ఉన్నాయో. ఓకే అండి, ఇలా ఓవర్ నైట్ ఉంచేసామంటే ఇంత సూపర్గా ఉంటాయి మనకు. ఇవి మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా మనకు గోధుమ పిండి జామున్లు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో జామున్లు ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు తప్పక కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ టేస్టీ వీడియోని తప్పక షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.